డేటా అనేది మనంత సెక్యూరిటీగా పెట్టుకుంటాం మనం. ఎలా లీక్ అయితదో? ఫిషింగ్ అటాక్ అంటారు. హ్మ్. వరల్డ్ వైడ్ ఎక్కువగా జరిగే అటాక్స్ ఫిషింగ్ అటాక్స్. హ్మ్. ఆ మెసేజ్‌లో నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్‌ని నేను కోడ్ చేసి పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే బట్ అది చూడ్డానికి మీకు మీ బ్యాంక్ పేజ్ లానో లేకపోతే ఏదో షాపింగ్ సైట్ లానో ఉంటుంది. హ్మ్. బట్ అది క్రియేట్ చేసింది నేను. అంటే మీరు నేర్చుకున్న హ్యాకర్‌కి అంటే వాళ్ళు చేసే హ్యాకర్‌కి తేడా అంటే ఏం చెప్తారన్న? ఎథికల్ హ్యాకర్ అంటారు కదా! యాక్చువల్‌గా మేము వాళ్ళు నేర్చుకుంది ఒకటే విద్య. ఓకే. కాకపోతే అంటే ఐబొమ్మని ఎలా క్రియేట్ చేశాడు? అసలు ఎలా దొంగలించాడు? ఐ బొమ్మ ఎలా క్రియేట్ చేశాడంటే వాడు ఆపరేట్ చేసిన విధానం దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే సో అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుళ్ళలా పూజిస్తున్నారు మరి. వాడు మీకు ఫ్రీగా సినిమాలు చూపించి మీ డేటా అంతా వేరే వాళ్ళకి లీక్ చేస్తున్నాడు. ఎలా వెళ్తది డేటా అనేది? మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీరు ఒక ఇమేజ్ మీద ఒక వీడియో మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఇంకో వెబ్సైట్‌కి డైరెక్ట్ చేస్తుంది. మెడికల్ దాని మీద ఎక్కువగా సైబర్ జరుగుతా ఉంది. మెడికల్ డేటా ఏంటి అంటే అందులో మాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక మనిషికి సంబంధించి. హ్మ్. బ్లాక్ మార్కెట్‌లో కొన్ని డ్రగ్స్ అమ్ముతా ఉంటారు. హ్మ్. ఆ డ్రగ్స్ మనకు బయట అవైలబుల్ ఉండవు. గవర్నమెంట్ బ్యాన్ చేస్తదో లేకపోతే రిస్ట్రిక్ట్ చేస్తది. ఆ డ్రగ్స్ తీసుకొని బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ రేట్‌కి అమ్ముతారు. ఏ వచ్చిన తర్వాత వీడియోలు రికార్డ్ చేయడం. అంటే వేరే ఫేస్‌తో కూడా ఈ ఫేస్‌తో వాయిస్‌ని ఏం జరిగిందో ఒకటి చెప్తాను. ఆ. ఫస్ట్ సీఈఓది మెయిల్ అకౌంట్ హ్యాక్ చేశారు హ్యాకర్స్. ఓకే. వాళ్ళ ఫైనాన్స్ హెడ్‌కి కాల్ చేశారు. హ్మ్. వీడియో కాల్. ఎవరు చేశారు? వాళ్ళ బాస్. హ్మ్. వాళ్ళ బాస్ అకౌంట్ నుండి కాల్ వచ్చింది. అవును. మాట్లాడింది కూడా వాళ్ళ బాసే. ఓకే. ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. కోట్లు. కోట్లు. బాస్ రియల్‌గా బాస్ వచ్చి ఆయనతో మాట్లాడాడు. హ్మ్. వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏమైందా అని చెప్పేసి సైబర్ క్రైమ్ ఏజెన్సీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే హ్మ్. ఈఓ ఏవైతే సోషల్ మీడియాలో వీడియోస్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో పాతవి హ్మ్. అవి యూజ్ చేసి ఏఐకి ఇచ్చి వీడియో కాల్ మాట్లాడే వీడియో ఇంతకుముందు ఆయనతో మాట్లాడాడు కదా, అవును. ఆ వీడియోని ట్రైన్ చేసి ఆ వీడియో తయారు చేశారు. ఎట్లా మాట్లాడాలో ఓకే. తయారు చేసి ఆయనతో మాట్లాడించారు, డబ్బులు వేయించారు. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు మనం ఎక్కువ చూస్తా ఉంటాం నేరాలు, ఘోరాలు. ఎక్కువగా సైబర్ నేరాలు ఎలా జరుగుతా ఉంటాయి. మెయిల్స్ ద్వారా లేకపోతే ఒక లింక్ ద్వారా చాలా డబ్బులు కోల్పోతూ ఉంటారు. సో దాంట్లో ఎక్స్‌పర్ట్ వచ్చారు ఈరోజు నిశాంత్ గారు. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం సమాజంలో అంటే మనం రెగ్యులర్‌గా చూసే ఎక్కువ, కనపడనియి ఎక్కువ ఉంటాయి. చూసేదానికంటే కనపడేయి ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువ చూసుకుంటే సైబర్, డార్క్ వెబ్ అని రకరకాలుగా వస్తా ఉంటాయి. అసలు దీంట్లో సైబర్ సెక్యూరిటీ అంటే అసలు పూర్తి వివరాలు చెప్తారా ఫస్ట్ లైన్‌లో? సైబర్ సెక్యూరిటీ అంటే ఏం లేదండి. మీరు ఇప్పుడు ఫోన్స్ వాడుతున్నారు, హ్మ్. కంప్యూటర్స్ వాడుతున్నారు, హ్మ్. వైఫై వాడుతున్నారు. హ్మ్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ యాహ్! అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేది హ్మ్. ఏదైనా కావచ్చు. హ్మ్. దాన్ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ అంటారు. హ్మ్. అవి హ్యాక్ అవ్వకుండా కాపాడడం, హ్మ్. అందులో డేటా లీక్ అవ్వకుండా కాపాడడం దీన్నే హ్మ్. సైబర్ సెక్యూరిటీ అంటారు. ఓకే. వన్ లైన్‌లో. ఓకే. అంటే ఎలా లీకేజ్ డేటా అనేది మనంత సెక్యూరిటీగా పెట్టుకుంటాం మనం. ఎలా లీక్ అయితదో సాధారణంగా? అంటే అందులో రకరకాల అటాక్స్ ఉంటాయి. హ్మ్. చిన్నగా ఫస్ట్ అంటే మేజర్‌గా ఎక్కువ ఏం అటాక్స్ జరుగుతున్నాయో అది మీకు ఇస్తాను ఎగ్జాంపుల్. హ్మ్. ఫిషింగ్ అటాక్ అంటారు. హ్మ్. వరల్డ్ వైడ్ ఎక్కువగా జరిగే అటాక్స్ ఫిషింగ్ అటాక్స్. హ్మ్. అంటే మీరున్నారు. నేను మీకు ఒక ఎస్ఎంఎస్ హ్మ్. లేకపోతే ఒక ఈమెయిల్ పంపిస్తా. హ్మ్. లేకపోతే వాట్సాప్ మెసేజ్ అనుకోండి. హ్మ్. ఆ మెసేజ్‌లో నేను మీకు ఒక లింక్ పంపిస్తా. ఆ లింక్‌ని నేను కోడ్ చేసి పంపిస్తా. హ్మ్. ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ డబ్బులొస్తాయి. హ్మ్. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోండి. లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతది. హ్మ్. సో, ఇలాంటి మెసేజెస్ ఏమన్నా అంటే మీరు ఏ మెసేజ్ పంపితే మీరు అట్రాక్ట్ అవుతారో ఓకే. అలాంటి మెసేజ్ ఒక డ్రాఫ్ట్ చేసి హ్మ్. అందులో నేను ఒక లింక్ ఇన్సర్ట్ చేసి పంపిస్తాను. హ్మ్. ఆ లింక్ మీరు ఆ మెసేజ్ చూసి ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి. ఆ లింక్ క్లిక్ చేయగానే నేను క్రియేట్ చేసిన సైట్ లేకపోతే నేను క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతది. హ్మ్. బట్ అది చూడ్డానికి మీకు మీ బ్యాంక్ పేజ్ లానో లేకపోతే ఏదో షాపింగ్ సైట్ లానో ఉంటుంది. హ్మ్. బట్ అది క్రియేట్ చేసింది నేను. ఓకే. ఫేక్ అది. ఓకే. సో, అందులో నేను అది ఓపెన్ చేయగానే మిమ్మల్ని ఫస్ట్ మీ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమన్నా అడుగుతాను. మీ బ్యాంక్‌కి సంబంధించింది హ్మ్. కావచ్చు. ఏదో లేకపోతే నేను దేన్ని టార్గెట్ చేస్తున్నానో దానికి సంబంధించింది కావచ్చు. హ్మ్. సో, మీరు ఆ సైట్ నిజమే అని నమ్మేసి అందులో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు. హ్మ్. ఆ డీటెయిల్స్ అన్నీ బ్యాక్ ఎండ్‌లో నాకొస్తాయి. హ్మ్.
ఆ డీటెయిల్స్ నేను యూజ్ చేసుకొని ఆ రియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి నా డీటెయిల్స్ ఎంటర్ చేసి నాకు కావాల్సింది నేను తీసేసుకుంటాను. తీసేసుకుంటారు సింపుల్‌గా. సింపుల్‌గా. ఒక ఒక మెసేజ్‌తో డబ్బులన్నీ తీసేసుకుంటారు. ఒక్క మెసేజ్‌తో. ఓకే. ఈ రోజు జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే మా ఫ్రెండ్ నరేష్ ఉంటాడు. మా రూమ్‌మేట్. ఊరెళ్ళాడు. నైట్ 11:30కి ఎప్పుడో డబ్బులు కట్ అయినాయంట. హుహు. అది మార్నింగ్ చూసుకున్నాడు. హుహు. మనకేం కనపడదు కాబట్టి కట్ అయినట్టు రాదు కాబట్టి మార్నింగ్ చూసుకుంటే 25,000లో 13,000 కట్ అయింది. ఏం ఓపెన్ చేసామంటే ఏం ఓపెన్ చేయలేదు. ఎలా కట్ అయిందని బ్యాంక్‌కెళ్తే డెబిట్ కార్డ్ ద్వారా కట్ అయిందన్నారు. సో దీనికి ఎలా ప్రాసెస్ ఉంటదన్న మరి? ఎగ్జాక్ట్‌గా సేమ్ ప్రాసెస్ ఉంటది దీనికి గూడా. ఆయన చెప్పట్లేదు. బట్ ఇందులో జరిగే పాసిబుల్ సినారియో ఏంటంటే ఆ! ఆయనకేదో లింక్ వచ్చుంటుంది. ఆ! మీ డెబిట్ కార్డ్ ఎక్స్‌పైర్ అయింది. లేకపోతే ఏదో పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఏదో అలాంటి మెసేజ్ వచ్చుంటుంది. ఆయన తెలవక క్లిక్ చేసి ఆ కార్డ్ నంబరు, ఆ సీవీవీ అవన్నీ ఎంటర్ చేసి ఉంటాడు. ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి పోతాయి. ఆ! వాళ్ళు అక్కడికెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకొనుంటారు. ఓకే. రైట్. ఈయనకి అర్థం అవ్వలే సినారియో. ఓకే. ఒక క్లిక్ ఏదైనా మనకు మెసేజ్ ద్వారానే మనం ఓపెన్ చేస్తేనే అయితది. లేదా కాదు. మోస్ట్‌లీ ఫిషింగ్ అటాక్స్ ఇలానే జరుగుతాయి. హ్మ్. వాడేదో లింక్ పంపిస్తాడు. ఆ లింక్ క్లిక్ చేస్తారు మీరు. హ్మ్. దాని త్రూ అటాక్స్ జరుగుతాయి. ఓకే. అంటే మీరు నేర్చుకున్న హ్యాకర్‌కి అంటే వాళ్ళు చేసే హ్యాకర్‌కి తేడా అంటే ఏం చెప్తారన్న? ఎథికల్ హ్యాకర్ అంటారు కదా! యాక్చువల్‌గా వాళ్ళు నేర్చుకుంది ఒకటే విద్య. ఓకే. కాకపోతే మేము జనాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి వాడతాం. హ్మ్. వాళ్ళు జనాల్ని దోచుకోవడానికి వాడతాం. అంతే. అంతే. ఓకే. రైట్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఐబొమ్మ. మీకు తెలుసు ఐబొమ్మ గురించి ఎలా అయితుందో. అంటే ఐబొమ్మని ఎలా క్రియేట్ చేశాడు? అసలు ఎలా దొంగలించాడు? ఇంతకు ముందులా మనం మూవీ రూల్స్ చూసుకున్నట్టయితే థియేటర్ ప్రింట్ చూసేవాళ్ళం. కానీ ఐబొమ్మలో మటికి 4K. అక్కడ సినిమా థియేటర్‌లో ఏం చూస్తున్నామో ఫోన్‌లో అదే ప్రింట్ చూస్తున్నాం. ఎలా హ్యాక్ చేసి ఉంటారంటారు? పూర్తి వివరాలు చెప్పండి మా కోసం. ఐ బొమ్మ ఎలా క్రియేట్ చేశాడంటే ఓకే. బేసిక్‌గా మీరిప్పుడు అన్నట్టు 4K క్లారిటీ అవి ఇవి హ్మ్. వస్తున్నాయంటే వాడు ఆపరేట్ చేసిన విధానం దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆహ్, ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సర్వర్స్ హ్యాక్ చేయడం. హ్మ్. సర్వర్స్ హ్యాక్ చేసినప్పుడు వాడికి కంప్లీట్ అంటే 4K ప్రింటే కావచ్చు ఆర్ 1080 ప్రింటే కావచ్చు. అందులో వాళ్ళ దగ్గర ఫుల్ క్లారిటీ ప్రింట్ ఎట్లుంటుందో ఆ క్లారిటీ ప్రింట్ వీనికొస్తది. ఓకే. హ్యాక్ చేయొచ్చన్నా అంత చేయొచ్చు. అంటే లక్షల ఎనీథింగ్ కోట్లు పెట్టి సినిమా తీస్తా ఉంటారు. చేస్తారు. బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల గూడా మిస్టేక్స్ జరుగుతాయి. ఈవెన్ ఓకే. పెద్ద పెద్ద కంపెనీస్‌లో గూడా హ్మ్. హ్యాకింగ్ అవుతుంది. ఓకే. ఎక్కడో ఒక మిస్‌కన్ఫిగరేషన్, చిన్న మిస్టేక్ హ్మ్. లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ అప్‌డేట్ చేయకపోవడం రెగ్యులర్‌లీ. హ్మ్. ఎక్కడో అక్కడ చిన్న లూప్ హోల్ దొరికినా హ్యాక్ జేయొచ్చు. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు ఆ హై క్లారిటీ అయితే పాసిబుల్లీ ఇంతే సర్వర్స్ హ్యాక్ చేయడం వల్లనే. హ్మ్. ఇంకా అదర్ వేస్ ఆఫ్ ఆపరేషన్స్ వాడు ఏమున్నాయంటే థియేటర్స్‌లో మనుషుల్ని పెట్టి రికార్డ్ చేయించడం. హ్మ్. అదే అదర్ వేస్. హ్మ్. మీరన్నట్టయితే క్లారిటీ రావాలంటే మాత్రం సర్వర్స్ హ్యాక్ చేయడమే. చేయొచ్చు. యాహ్! చిన్న చిన్న పాసిబుల్. ఎక్కడన్నా చిన్న లూప్ హోల్ ఉన్నా గూడా హ్మ్. అంటే ఇన్ని సినిమా కంపెనీలున్నాయి. అన్ని సినిమా కంపెనీలు అన్ని వాళ్ళ వాళ్ళ సర్వర్స్‌కి అంటే ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఫాలో అవుతున్నారో రూల్ ఏం లేదు. హ్మ్. మీరు సిస్టమ్ లేకపోతే ఒక సిస్టమ్‌ది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన ప్రతిసారి హ్మ్. ఏదో ఒక బగ్ మిగిలిపోతుంది అందులో. ఓకే. ఆ ఒక్క లూప్ హోల్ హ్యాకర్‌కి దొరికిందంటే దాన్ని యూజ్ చేసుకొని వాడు హ్యాక్ చేయగలుగుతాడు. హ్యాక్ చేయగలుగుతారు. సో, ఇప్పుడు 'ఐబొమ్మ రవి'ని చూసినట్టయితే చాలా మంది అంటే నార్మల్‌గా చిన్న కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ఆటో డ్రైవర్స్ కానీ, పెద్దవాళ్ళు గాని చూస్తా ఉంటే, మా హీరో ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీకేం రైట్స్ ఉన్నాయి? మాకే కదా చూపించేదని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి? అంటే అభిమానులే అంటే మన జనాలే వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో డబ్బులనేవాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు, మీరు ప్రాణాలు కాపాడడానికో, డబ్బు కాపాడడానికో మీరు వాడుతా ఉంటారు. వాళ్ళేమో దోపిడీ చేసుకోవడం కోసం. సో, అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడిలా పూజిస్తున్నారు మరి. ఐబొమ్మ రవిని దేవుడిలా పూజిస్తున్నారు. ఎందుకు అంటే ఆ! వాళ్ళకి చూడ్డానికి సినిమాలు ఫ్రీగా ఇచ్చాడు. ఓకే. డబ్బులు మిగిలాయని వాళ్ళనుకుంటున్నారు. హ్మ్. బట్ అది జనాలకు చాలా మందికి తెలియని విషయం ఏందంటే, హ్మ్. వాడు మీకు ఫ్రీగా సినిమాలు చూపిచ్చి, మీ హ్మ్. డేటా అంతా వేరే వాళ్ళకి లీక్ చేస్తున్నాడు. ఎలా ఎళ్తది డేటా అనేది? ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు. యెస్. సైట్‌లో లాగిన్ అయినప్పుడు వాడు మీ మీ ఈమెయిల్ అడ్రెస్ అడుగుతాడు. మీ నేమ్ అడుగుతాడు. కొన్ని సైట్‌లో ఏజ్ గూడా అడుగుతారు. హ్మ్. ఇవన్నీ డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయా? హ్మ్. ఈ డీటెయిల్స్ వాళ్ళు వేరే కంపెనీస్‌కి వాడేసుకుంటారు. హ్మ్. ఇంకొకటి ఈ ఐబొమ్మ లాంటి సైట్స్‌లో ఎనీ పైరసీ సైట్స్‌లో మీరెప్పుడైనా నోటీస్ చేసారా? మీరొక ఇమేజ్ మీద ఒక వీడియో మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఇంకో వెబ్‌సైట్‌కి డైరెక్ట్ చేస్తుంది. అవును. అట్లా ఇందులో ఏం జరిగిందంటే బెట్టింగ్ సైట్స్‌కని చెప్పేసి, గ్యాంబ్లింగ్ సైట్స్‌కని చెప్పేసి డైరెక్ట్ చేస్తుండే. హుహు. సో, సపోజ్ మీరు ఒక మూవీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మూవీ మీద క్లిక్ చేశారంటే, అది మిమ్మల్ని ఏదో వేరే సైట్‌కి డైరెక్ట్ చేస్తుంది. అవును. అదేంటి క్రికెట్ బెట్టింగ్ అనో, లేకపోతే హార్స్ రైడింగ్ అనో, గ్యాంబ్లింగ్ అనో ఏదో. అందులో వాడేం చేస్తాడు, వాడి యాడ్ ఉంటుంది అందులో. ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకింత డబ్బులొస్తాయి హ్మ్. అని చెప్పేసి చూసే వాళ్ళకి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది అలాంటి ఆఫర్స్. సో, అట్లా చాలామంది ఈ మూవీ చూడ్డానికి పోయి, ఆ బెట్టింగ్ సైట్స్‌లో సైన్ అప్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
అవును. ఒకటి మీ ఇన్ఫర్మేషన్ అంతా వాడు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు బ్లాక్ మార్కెట్ లో. హ్మ్. మీ ఫోన్ నంబర్స్, మీ ఈమెయిల్ అడ్రస్లు, మీ నేమ్, ఎవ్రీథింగ్. అలా కాకుండా మిమ్మల్ని బెట్టింగ్ సైట్స్ కి డైరెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఈ బెట్టింగ్ సైట్స్ కి డైరెక్ట్ చేసినప్పుడు ఆ బెట్టింగ్ సైట్స్ వాడికి పే చేస్తున్నాయి. ఓకే. ఈ ఐబొమ్మ నుండి ఎంతమంది బెట్టింగ్ సైట్స్కి వస్తున్నారో దాని మీద వాడికి కమిషన్ వస్తుంది. కమిషన్. అలా డబ్బులు సంపాదించుకుంటున్నారు మిమ్మల్ని వాడుకొని. మమ్మల్ని నేను వాడుకొని. జనాలకి చెప్తున్నాను సార్. మేము కూడా చూసేవాళ్ళం ఒకప్పుడు. మరి మనకి తెలియదు కదా ఇంత ప్రాసెస్ ఉంటది. ఇంత చాలా 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 ఉంటుంది. ఒక నంబర్‌తో మనకు ఓటీపీ వస్తేనో, లేక లింక్ వస్తేనో మనం ఓపెన్ చేస్తా ఉంటే పోతా ఉంటాం గానీ, ఈ ఐబొమ్మ వల్ల ఎంత ప్రాసెస్ ఉందని ఇంకా తెలీదన్న మనకి. చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. హ్మ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి హ్మ్. నేను మీకు 2 చెప్పాను. ఆ! ఏంటి మీ డేటా లీక్ చేస్తున్నాడు అండ్ మిమ్మల్ని బెట్టింగ్ సైట్స్‌కి అది చేస్తున్నాడు. ఇంకొకటి కూడా ఉంటుంది. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్‌లో చూస్తున్నారు, ఫోన్‌లోనే చూస్తున్నారు. మీ కొన్ని లింక్స్ ఆర్ కొన్ని సైట్స్ చాలా డేంజరస్ ఉంటాయి. హ్మ్. అందులో మాల్‌వేర్స్ ఉంటాయి. వాటి మీద ఆ సైట్స్ మీరు జస్ట్ క్లిక్ చేయడంతోటే మీ సిస్టమ్ హ్యాక్ అయిపోతది. ఓకే. అలా కూడా జరుగుతుంది. హ్మ్. మీ సిస్టమ్ హ్యాక్ అయిపోయిందంటే మీ సిస్టమ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికెళ్ళిపోతుంది. హ్మ్. అలాంటి అటాక్స్ కూడా జరుగుతాయి. నేను ఇప్పుడు మీకు 3 సినారియోస్ చెప్పాను. ఓకే. అలాంటి సైట్స్ మొత్తం ఎన్నుంటాయన్న? దీంట్లో క్రియేట్ చేయడానికి వీళ్ళు తీసుకోవడానికి ఎన్ని టైప్స్ ఉంటాయి చాలా చెప్తారా? ఉంటాయి. చాలా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమంటున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమన్నా హ్యాక్ చేసుకోవచ్చా? అకౌంట్ కూడా హ్యాక్ చేస్తుంటారు ఒక్కోసారి. పాస్వర్డ్ మనది. అకౌంట్ హ్యాక్ చేయాలన్నా కూడా ఆ! నేను ఇంత మీకు ముందుగా చెప్పినట్టు ఫిషింగ్ అటాక్ అంటారు. అవును. మోస్ట్‌లీ అదే వాడతారు. ఓకే. అదే వాడతారు. హ్మ్. చాలా వరకి అదే వాడతారు. అంతేగాని ఫిషింగ్ అటాక్ వెరీ కామన్. ఓకే. అది చాలా ఈజీ. సింపుల్‌గా అయిపోతా చాలా ఉంటది. ఈజీ సింపుల్‌గా అయిపోతది. మీరేంటంటే ఇప్పుడు ఆహ్, సేమ్ ఇట్లనే మీకో మెసేజ్ వస్తది. ఇన్‌స్టాగ్రామ్ నుండి చేస్తున్నాం మీకని జెప్పేసి, మీది ఎవరో లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ అకౌంట్‌లోకి. మీరు అవును. ఇమ్మీడియేట్‌గా పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అవును. అని జెప్పేసి మీకు మెసేజ్ వచ్చి ఓ లింక్ ఇస్తాడు. హ్మ్. ఆ లింక్ క్లిక్ చేయగానే యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌స్టా లాగిన్ పేజ్ ఎట్లుంటుందో, అట్లనే వాడు పంపించిన పేజ్ గూడా అంతే. ఈ పేజ్ కాకపోతే వీడు ఫేక్ హ్యాకర్ క్రియేట్ చేసింది. ఓకే. సో, మీరేం చేస్తారు భయపడి అరే! నాదెవరో లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఇందులో లాగిన్ చేస్తారు. అవును. లాగిన్ డీటెయిల్స్ అన్నీ వాడికెళ్ళిపోతాయి. వాడు వాడు మార్చేసుకుంటాడు. మార్చేస్తాడు. వాడు సింపుల్. మార్చేసినాక ఇంక వాడి చేతిలో ఉంటది హ్మ్. అకౌంట్. మరి ఏ యాప్ వాడాలి? ఫోన్‌లో ఏం యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? కొన్ని వివరాలు చెప్పండి మాకు. వాడడం మీరు అన్నీ వాడొచ్చు. వాడొచ్చు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అన్నీ వాడొచ్చు. హ్మ్. బట్ ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరొకసారి చెక్ జేసుకోవాలి. ఆ మెసేజ్ ఎంత కరెక్ట్ కాదా అని జెప్పేసి. ఇప్పుడు కొంచెం చాలా కష్టమైంది గానీ, ఇంతకుముందు ఏమొస్తుండే అంటే అందులో మీకు మెసేజెస్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఇవి వస్తుండే. హ్మ్. అదొకటి. ఆ మిస్టేక్స్ చూసి గుర్తుపట్టొస్తుండే. అవును. అండ్ ఈవెన్ ఆ పేజ్ ఏదైతే పేజ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌స్టా‌లా ఉంటుందో, ఆ పేజ్ గూడా స్లైట్‌లీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎంతో కొంత సరే ఇప్పుడు కష్టమైందిలెండి. ఇప్పుడు మొత్తం ఏఐ ఏఐ తోటి యాజ్ వచ్చింది. ఇట్ ఈస్‌గా జనరేట్ చేసి పంపిస్తున్నారు గానీ, అప్పుడు హ్మ్. మాన్యుయల్లీ క్రియేట్ చేసి పంపిస్తుండే. సో, ఆ పేజ్‌లో గూడా మీకు చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు వెబ్‌సైట్‌లో ఆ పేజ్ వెబ్ బ్రౌజర్‌లో ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు పైన యూఆర్ఎల్ ఉంటుందొకటి. మన హ్మ్. అవును. www.instagram.com అని చెప్పేసి. అవును. సో ఒరిజినల్ డొమైన్ ఒక్కటే ఉంటుంది. www.instagram.com దట్ ఈస్ ఒరిజినల్. హ్మ్. అది ఒరిజినల్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేది. హ్మ్. అది గాకుండా ఈ హ్యాకర్స్ ప్రొవైడ్ చేసేది ఏందంటే, అందులో ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ దొరుకుతుంది మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యూఆర్ఎల్‌లో. ఓకే. www.instagram అన్న దగ్గర వాడక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 2 డొమైన్స్ ఒకటే పేరుతో ఉండవు. ఉండలేవు. www.instagram ఒకటే ఉంటుంది కాబట్టి అలాంటిదే సేమ్ రాదు. సో, అందులో ఏదో ఒక లెటర్ వాడు స్లైట్‌లీ డిఫరెంట్ పెడతాడు. హ్మ్. సో, ఇలాంటి డిఫరెన్సెస్ చూసుకోవడం. అండ్ ఇంకొకటి ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీరు కొన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవచ్చు. ఒకటి 2FA అని చెప్పేసి, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. హ్మ్. అంటే ఎవరైనా మీ అకౌంట్‌లోకి లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, మీకు ఈథర్ ఓటీపీ అన్నా వచ్చేలా సెటప్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఎలా నంబర్‌కి. ఎలా అన్న? అందులో ఉంటుంది ఆప్షన్స్. మీకు హుహు. ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ సెట్టింగ్స్‌లో, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో హ్మ్. ఎనేబుల్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. హ్మ్. సో, మీరు అందులో సెటప్ చేయగానే అందులో మీకు అది 2 ఆప్షన్స్ ఇస్తుంది. మీకు హ్మ్. వాట్సాప్‌లో కోడ్ కావాలా? లేకపోతే ఎస్ఎంఎస్‌లో కోడ్ ఆ! కావాలా? ఓకే. లేకపోతే ఏదైనా అథెంటికేటర్ యాప్‌లో కోడ్ కావాలా అని చెప్పేసి. హ్మ్. సో, అందులో మీరు ఏది సెటప్ చేసుకుంటే దానికి ఆ కోడ్ వస్తుంది. హ్మ్. అది ఇస్తేనే లాగిన్ అవుతది. లేకపోతే అవ్వదు. అంటే ఫస్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ కోడ్ వస్తది. హ్మ్. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. 2 ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతది. లాగిన్ అయితది. లేకపోతే అవ్వదు. అవ్వదు. అట్లా చేసుకోవచ్చు మీరు బేసిక్ సెక్యూరిటీ మెజర్స్. ఓకే. యూట్యూబ్‌లో ఏమన్నా ప్రాసెస్ ఉంటదండి? ఇలాంటి హ్యాక్ చేసే అవకాశం ఉంటదా? యూట్యూబ్‌లో గాని? ఎనీథింగ్ అండి. మీరు ఇంటర్నెట్‌లో ఉంది. మీకు అది ఇంటర్నెట్‌లో ఉంది. ఎలక్ట్రానిక్‌లీ అవైలబుల్. ఇట్ కెన్ బి హ్యాక్డ్. అది యూట్యూబే కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ ఫోనే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. అన్నిటికి సేమ్ మెథడ్స్. హ్మ్. అన్నిటికి సెక్యూరిటీ మెజర్స్ అయినా సేమే. హ్యాకింగ్ మెథడ్స్ అయినా సేమే. ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాక్డ్. అంటే ఈ మధ్య కాలంలో డబ్బు ఇంట్లో పెట్టుకోవడం ఈవెన్ మానేసి ఇంతెందుకు ఇప్పుడు మీ ఆఫీస్‌లో సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి గదా! అవును.
మీ వైఫై నేను మీ వైఫై హ్యాక్ చేయగలిగితే ఓకే. మీ సెక్యూరిటీ కెమెరాస్ అన్ని నేను హ్యాక్ చేయగలుగుతా. వైఫై. ఓన్లీ వైఫై కనెక్ట్. ఓన్లీ వైఫై తోటి ఓకే. వైఫైలో పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీ వైఫైకి అందులో వైడ్ కెమెరాస్ ఉంటాయి. హ్మ్. వైఫై కనెక్ట్ అయ్యే కెమెరాస్ ఉంటాయి. హ్మ్. వైడ్ అయితే కొంచెం కష్టం. బట్ అదే దీనికి కనెక్ట్ అయ్యి ఉంటే వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఓకే. బాబోయ్! ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఎట్లా మరి ఎలా బతుకుతారన్నా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే డబ్బనేది ఇంట్లో పెట్టుకోవడం మానేసి దొంగలు పట్ట మోసం ఏదో కాడ అన్ని అకౌంట్‌లో దాచిపెట్టుకుంటున్నారు. అకౌంట్‌లో డబ్బులు కూడా అలా ఎళ్ళిపోతా ఉన్నాయి. అంటే కష్టపడే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. సో, ఫ్రీగా వచ్చినోళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మరి వాళ్ళకేం చెప్తారన్న డబ్బులు అకౌంట్‌లో దాచిపెట్టుకున్నోళ్ళకి ఏం చెప్తారు మీరు? సింపుల్ ఒక సజెషన్ అందరికి ఇచ్చేదేందంటే, హ్మ్. మీకొచ్చే మెసేజెస్ అన్‌నోన్ నంబర్స్ నుండి ఏదైనా మెసేజెస్ వచ్చినా, హ్మ్. అందులో ఏమైనా లింక్స్ ఉన్నా హ్మ్. ఫస్ట్ వాటిని క్లిక్ చేయకండి. ఓకే. ఎస్పెషల్లీ మీకు బ్యాంకింగ్ అని చెప్పేసి ఏదైనా మెసేజ్ వస్తే, బ్యాంక్ నుండి మేము కాల్ చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నామంటే, మీరు వాళ్ళకి చెప్పొచ్చు. మేము బ్యాంకొచ్చి మాట్లాడుకుంటాం. హ్మ్. బ్యాంకొచ్చి డీల్ చేసుకుంటాం. హ్మ్. ఇక్కడ కాదు తర్వాత అది ఒక ఇట్ కెన్ వెయిట్. మీరు ఓకే. ఇమ్మీడియేట్‌గా దాన్ని లింక్ క్లిక్ చేసి అది ఏం ఏదో అవ్వదు. మార్చాలనుకుంటే ఏదో అది మారిపోద్ది. అది చేయాలనుకుంటే అది ఇంకా మీకు పొరపాటే అవుతది. ఓకే. అంటే చిన్న చిన్న కీప్యాడ్ ఫోన్‌లో గూడా మార్చేయొచ్చును? చిన్న కీప్యాడ్ ఉంటది. దాంట్లో అంతా లేదు సర్వర్స్ మీకు అందులో ఏం రావు గదా! ఏం అందులో రాదు. లింక్స్ ఓపెన్ చేయడానికి అవేమి ఉండవు. టెక్స్ట్ మెసేజ్ వచ్చితే ఇట్లా ఓపెన్ చేయొచ్చు కదా! మీరు అందులో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చి లింక్ క్లిక్ చేసి అందులో పేజ్ ఓపెన్ అయ్యి మీరు మళ్ళీ అందులో డీటెయిల్స్ ఇచ్చారంటే సేమ్ ప్రాసెస్ ఎందులో అయినా. డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వాలి. డీటెయిల్స్ ఇవ్వకండి అదే అంటున్నాను. అది హ్మ్. ఫస్ట్ థింగ్ అన్‌నోన్ నంబర్ నుండి వస్తే ఆ లింకే క్లిక్ చేయకండి. హ్మ్. క్లిక్ చేసినా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. ఓకే. రైట్ అన్న 2025లో సైబర్ క్రైమ్ అనేది లక్షలకు నష్టపోయినట్టుగా చెప్తున్నారు. రిపోర్ట్‌లొస్తున్నాయి. అంటే ఎలా నష్టపోయారు? ఏ విధంగా నష్టపోయారు? కొంచెం వివరించండి. ఇప్పుడు 2022లో డేటా చూసుకుంటే మన ఇండియాలో ఒకటి డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని డిఎస్సిఐ అని చెప్పేసి హ్మ్. వాళ్ళు ఇదే మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆహ్, ఏమవుతుంది? ఏంటి? అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏం జరుగుతుందని మానిటర్ చేస్తారు. సో, వాళ్ళు 2022లో ఒక డేటా ఇచ్చారు. అందులో ఎంత అప్పుడు జరిగిన సైబర్ నేరాలు అరౌండ్ 10,00,000 ప్లస్ హ్మ్. సైబర్ నేరాల సంఖ్య అంతుండే. హ్మ్. అదే 2024కొచ్చేసరికి లాస్ట్ ఇయర్‌కొచ్చేసరికి అది 27,00,000కు పైగా. 27,00,000. ఆ! సో, ఇందులో రకరకాలుగా ఉంటాయి. ఇండివిడ్యుయల్స్‌ని టార్గెట్ జేయడం. మీరు, నేను, ఇంకెవరైనా ఇలాంటి ఇండివిడ్యుయల్స్‌ని టార్గెట్ జేయడం. హ్మ్. హాస్పిటల్స్‌ని టార్గెట్ జేయడం. హ్మ్. టెక్నికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌ని టార్గెట్ జేయడం. బ్యాంక్స్‌ని టార్గెట్ జేయడం. రకరకాలుగా ఈ అన్ని అటాక్స్ కలిపితే 28 లాక్స్ ఆఫ్ అటాక్స్ జరిగాయి. ఓకే. కోట్ల నష్టం అంటున్నారా? కోట్ల నష్టం అంటే ఒకటి క్లౌడ్ ఎస్‌ఈఈకే అని జెప్పేసి ఒక కంపెనీ. వాళ్ళది సెక్యూరిటీ కన్సల్టింగ్ కంపెనీ. సో, వాళ్ళు గూడా రెగ్యులర్‌గా ఆడిట్ చేస్తూ ఉంటారు. ఏమేం జరుగుతున్నాయి డేటా సెక్యూరిటీకి సంబంధించి అని హ్మ్. జెప్పేసి. సో, వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఈ 2025లో ఒక 20,000,00,00,000 ఆస్తి నష్టం జరిగుంటుందని అంచనా. అంచనా మాత్రమే. అంచనా. అంతే చెప్పానుగా ఇప్పుడు మీ ఫ్రెండ్‌కి 25,000 ఎంతో పోయిందన్నారు. అవును. అట్లా ఒక్కరికే 25,000 పోయింది. అట్లా ఎంతమందికి పోయుంటాయి? అవును. అది ఒక మనిషిని ఒక ఇండివిడ్యువల్‌ని టార్గెట్ చేస్తే. అది ఒక చిన్నపాటి బ్యాంక్‌ని టార్గెట్ చేసుంటే, లేకపోతే ఏదైనా లోన్ ఇష్యూ చేసే కంపెనీని టార్గెట్ ఓకే. చేసుంటే బ్యాంక్‌ని గూడా హ్యాక్ చేయొచ్చు, చేస్తారు. చేయొచ్చు, చేయొచ్చు. ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. ఏదైనా పాసిబిలిటీ. ఎనీథింగ్. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే హైదరాబాద్ కాదు నార్మల్‌గా మెడికల్ దాని మీద ఎక్కువగా సైబర్ జరుగుతా ఉంది. సో, మనకి మెడికలే ఇంపార్టెంట్. హాస్పిటల్స్ ఇంపార్టెంట్. వాటి మీద ఎక్కువగా సైబర్ ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి కదన్న! దీన్ని ఎలా అరికట్టుకోవచ్చు మరి వాళ్ళు ఇవన్నీ? ఒకటి ఫస్ట్ మెడికల్ హెల్త్ ఇండస్ట్రీ మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారో చెప్తాను. దాని హ్మ్. తర్వాత అది ఎందుకు అలా అవుతుందో ఐ మీన్ దాన్ని ఎలా అరికట్టాలో చెప్తాను. ఓకే. మెడికల్ హిస్టరీ ఆర్ మెడికల్ డేటా ఏంటి అంటే అందులో మాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక మనిషికి సంబంధించి. హ్మ్. మీ ఏజ్, మీ హెల్త్ ఇష్యూస్, మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, మీ హైట్, వెయిట్, మీకున్న రోగాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అవును. ఒక హాస్పిటల్‌కెళ్తే హ్మ్. వాడు మొత్తం ఏ టు జెడ్ డేటా తీసుకొని పెట్టుకుంటాడు మీ దగ్గర. హ్మ్. సో, ఈ డేటాని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారంటే హ్యాకర్స్ ఒకటి. ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటే వాడు ఫేక్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ! ఇంకొకటి ఆ డీటెయిల్స్ అన్నీ యూజ్ చేసి ఫేక్ ఒకటి ఐడెంటిటీ క్రియేట్ చేయొచ్చు వేరే మనిషికి. హ్మ్. ఎందుకంటే అది మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మూడోది ఆహ్, ఈ ఇన్ఫర్మేషన్ తోటి కొన్ని బ్లాక్ మార్కెట్‌లో కొన్ని డ్రగ్స్ అమ్ముతా ఉంటారు.
హ్మ్. ఆ డ్రగ్స్ మనకు బయట అవైలబుల్ ఉండవు. గవర్నమెంట్ బ్యాన్ చేస్తది లేకపోతే రిస్ట్రిక్ట్ చేస్తది. హ్మ్. సో, వాళ్ళు ఈ హ్యాకర్స్ ఏం చేస్తారు, మెడికల్ డేటా యూజ్ చేసుకొని ఫేక్ ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసి, ఆ డ్రగ్స్ కొని ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఆ డ్రగ్స్ ఇస్తారు. ఓకే. ఆ డ్రగ్స్ తీసుకొని బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ రేట్‌కి అమ్ముతారు. ఓహ్! అలాంటి పనులు కూడా చేస్తారు. హ్మ్. సో, వీటి కోసం అని చెప్పేసి ఈ ఎక్కువ హెల్త్ కేర్ సిస్టమ్‌ని టార్గెట్ చేస్తారు. అవును. ఎందుకు హెల్త్ కేర్ సిస్టమ్ అంత అంటే అంత వీక్ ఉంది అంటే, వాళ్ళు బేసిక్‌గా ఈ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ మీద ఫాలో చేయరు. హ్మ్. సిస్టమ్స్ అప్‌గ్రేడ్ చేయడం, లేకపోతే వాళ్ళ స్టాఫ్‌ని ట్రైన్ చేయడం. నార్మల్‌గా ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్ అనుకోండి, ఆర్ బ్యాంకింగ్ కంపెనీస్ అనుకోండి, కొంచెం ఇవన్నీ పట్టించుకుంటాయి. వాళ్ళ సర్వర్స్ ఎట్లున్నాయి, ఎట్లా అంటే సెక్యూరిటీ మెజర్స్ ఎట్లున్నాయని. బట్ హెల్త్ కేర్‌కొచ్చేసరికి కొంచెం నెగ్లిజెన్స్. మేబీ వాళ్ళకి ఐడియా లేకపోవడం వలనో, లేకపోతే వాళ్ళు మేబీ యాంటిసిపేట్ చేయలేకపోవడం వల్లనేమో ఈ అటాక్స్ జరుగుతాయి. బట్ కొంచెం అదర్ కంపెనీస్, అదర్ సెక్టార్స్‌తో కంపేర్ చేస్తే హెల్త్ కేర్ సెక్టార్ సెక్యూరిటీ అనేది కొంచెం వీక్ ఉంది. బట్ ఇప్పుడు కొంచెం వాళ్ళకి కూడా అవేర్‌నెస్ పెరుగుతుంది. వాళ్ళు కూడా ఒక సైబర్ సెక్యూరిటీ టీమ్స్ సెటప్ చేసుకొని మెజర్స్ ఫాలో అవుతున్నారు. బట్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్‌కి వీఐపీస్ యాహ్! వస్తా ఇప్పుడు ఉంటారు. మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ సైబర్ సెక్యూరిటీ మెజర్స్. బట్ చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 టియర్ సిటీస్‌లో కరీంనగర్, వరంగల్ అలాంటి సిటీస్‌లో ఆహ్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటారు. హ్మ్. అలాంటి సూపర్ హాస్పిటల్స్‌లో కూడా స్పెషాలిటీ. మీకు వాల్యూమ్ ఎక్కువనే ఉంటుంది. హ్మ్. పేషెంట్స్ ఎక్కువనే వస్తారు. వాళ్ళ దగ్గర క్రూషియల్ డేటా ఉంటుంది చాలా వరకి. హ్మ్. బట్ సమ్‌హౌ వాళ్ళు ఇలాంటి మెజర్స్ తీసుకోవట్లేదు వాళ్ళ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి. హుహు. వాళ్ళు కూడా తీసుకోవాలి. మేబీ ఇంకా కమింగ్ ఇయర్స్‌లో వాళ్ళు కూడా అలర్ట్ అవుతారేమో. ఓకే. మరి దీన్ని వాళ్ళు అంటే ఇలాంటి సైబర్‌కి వాళ్ళు ఎలక్ట్ అవ్వకూడదంటే, ఎలక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి మరి? ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లో కంపల్సరీ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ టీమ్స్, డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్‌ని పెట్టుకోవాలండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ డొమైన్ వేరే మెడికల్ డొమైన్ వాళ్ళకి. ఇప్పుడు మీరు ఎంత ట్రైనింగ్ ఇస్తారు, ఏమని ట్రైనింగ్ ఇస్తారు, ఇలా అవును. చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పి. అవును. సో, డెఫినెట్‌గా ఒక చిన్న టీమ్‌నన్నా పెట్టుకోవాలి. వాళ్ళంతా మానిటర్ చేసుకుంటూ కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ సెటప్ చేసి ఫాలో అవ్వడానికి డెఫినెట్‌గా డెడికేటెడ్ టీమ్స్ పెట్టాల్సిందే. తప్పదు. ఓకే. అంటే ఈ డేటా అనేది కంప్యూటర్ సిస్టమ్ నుంచి వాళ్ళు హ్యాక్ చేయగలుగుతారు. యెస్. సిస్టమ్‌లో ఎంటర్ చేసుకుంటే యెస్. మాత్రమే. యెస్. యెస్. లేతే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి సిస్టమే కదా! అందుకని. ఒకటి మీ సిస్టమ్‌లో మీరు స్టోర్ చేసే డేటాని దొంగిలించొచ్చు. హ్మ్. ఇంకొక విధానం గూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్‌లో ఒక సాఫ్ట్‌వేర్, ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఉంది. హ్మ్. లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ మీకు ఇంకెవరో ప్రొవైడ్ చేస్తారు వేరే కంపెనీ. హ్మ్. దెన్ వాడి కంపెనీ సర్వర్ హ్యాక్ చేసినా గూడా మీ డేటా అంతా వాడికొస్తది. 2 రకాలుగా హ్యాక్ చేయొచ్చు. ఓకే. ఈ హ్యాక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలనుకుంటే, మన గవర్నమెంట్ గాని, మీరు గాని ఎలాంటి ప్రయత్నం చేస్తుంటారు? వాళ్ళు ఎలా తప్పించుకుంటా ఉంటారు ఎక్కువగా? బేసిక్‌గా హ్యాక్ చేసే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ డొమైన్స్ వాడతారు. డిఫరెంట్ సర్వర్స్ వాడతారు. ప్రాక్సీస్ వాడతారు. చాలా ఖర్చుంటది కదా! ఖర్చు అంత చాలా అంటే చాలా ఏం గాదు. టెల్ యూ ఎట్లనో. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్సీ అన్నాను. ప్రాక్సీ అంటే ఇప్పుడు మీరిక్కడుంటారు. మీ సిస్టమ్‌కి ప్రాక్సీ ఇన్‌స్టాల్ జేస్తారు. ఇన్‌స్టాల్ జేసి ఎక్కడో వేరే సిస్టమ్‌ని హ్యాక్ జేస్తారు. వాడెళ్ళి కంప్లెయింట్ ఇస్తాడు. వాళ్ళు సైబర్ క్రైమే గావచ్చు, పోలీస్ డిపార్ట్‌మెంటే గావచ్చు ట్రాక్ జేస్తే ఏమొస్తదంటే మీరెక్కడో ఆస్ట్రేలియాలోనో, న్యూజిలాండ్‌లో ఉన్నట్టొస్తది. ఓకే. అది డిటెక్ట్ అవ్వదు. హుహు. సో, వాడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎళ్లి వాడిని ఏం ఏం పట్టుకొస్తాడు. పట్టుకోరు. సో, కానీ మోస్ట్ కేసెస్ ఇలానే ఉంటాయి. ఇండియాలోనే ఉంటారు కదా వాళ్ళు మాక్సిమం. ఇండియాలోనే ఉంటారు. సో, వాడేంటంటే ఎవ్రీ మినిట్ వాడు లొకేషన్ మారుస్తూ ఉంటాడు. ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్ మారుతా ఉంటది. మీ డొమైన్, సర్వర్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. దీనివల్ల దొరకడం కష్టం. హ్మ్. బట్ కొన్ని కేసెస్‌లో దొరుకుతారు. బట్ ఇంకా చాలా సొఫిస్టికేటెడ్‌గా ప్లాన్ జేసి, అంటే కొన్ని నెలలు కూర్చొని, వెయిట్ జేసి, వాడి ఎవ్రీ మూవ్‌మెంట్ ట్రాక్ జేసి, ఎవ్రీ సిగ్నేచర్ ట్రాక్ జేసి ఇట్ టేక్స్ టైమ్. బట్ ఎవ్రీ అటాక్‌ని అంత కేర్‌ఫుల్‌గా చేయడం నాట్ పాసిబుల్. ఓకే. అంటే వాళ్ళకి అంత పాసిబిలిటీ అయినప్పుడు ఎక్కడి నుంచి ఐపీ అడ్రెస్‌లు సెకండ్‌లో మార్చుకునే టాలెంట్ ఉన్నప్పుడు మన దగ్గర అంత టాలెంట్ లేదంటారా? అంత ఖర్చు పెట్టలేరంటారా? కాదండి. నాకొక చిన్న ఎగ్జాంపుల్ ఆ! చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మీరు ఇంటికి తాళమేసి ఎళ్తారు. అవును. 100% ప్రూఫ్ అంటే ఫుల్ ప్రూఫ్ సేఫా అది? అవును. కాదు. దొంగలిస్తారు గదా! అవును. తర్వాత ఇప్పుడు కెమెరాస్ అని అవి ఇవి అని వచ్చాయి సెక్యూరిటీ మెజర్స్. తర్వాత దొంగతనాలు ఆగిపోయాయా కంప్లీట్‌గా? ఆగలేదు. ఏదో ఒక రకంగానైతే వాడు దొంగ దారెతుకున్నాడు. నేననేది ఏందంటే, మనం సెక్యూరిటీ మెజర్స్ ఎంత అప్‌గ్రేడ్ చేసినా, ఎంత హ్మ్. కొత్తగా రీఇన్వెంట్ చేసినా గూడా, హ్మ్.
వాడు కూడా ఏదో ఒక దారి కొత్తగా అందులో ఏదో ఒక చిన్న లూప్ హోల్ ఎత్తుక్కొని హ్మ్. మళ్ళీ కొత్త కొత్త అటాక్ మెషర్స్, కొత్త కొత్త అటాక్ టెక్నిక్స్ ఫైండ్ చేసుకొని వస్తున్నాడు. హ్మ్. అండ్ మీరు అన్నట్టు మనం సరే వాడు అన్ని చేయగలుగుతున్నాం, మనం చేయలేమా అంటే చేయగలుగుతున్నాం, మనం కూడా చేయగలుగుతాం. హ్మ్. నేను అంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో 140 crores పాపులేషన్ ఉంది, 140 కోట్ల జనాలు. ఇప్పుడు నేను అవును. అన్నట్టు 28 లక్షల ఇన్సిడెంట్స్ అయ్యాయి. 28 లక్షల ఇన్సిడెంట్స్ అవన్నీ మీరు ట్రాక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? అవును. ఎంత ఎంత స్టాఫ్ కావాలి? ఎన్ని రిసోర్సెస్ కావాలి? ఓకే. అది. దీనికంటే జనాల్లో అవేర్‌నెస్ తీసుకురావడం అది బెటర్ అంటారు. బెస్ట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ సైబర్ క్రైమ్స్ పక్కన పెట్టండి. మీరు నార్మల్‌గా బయట క్రైమ్స్ గూడా ఎన్నవుతున్నాయి? అవును. అవన్నీ సాల్వ్ అవుతున్నాయా? అవ్వలేదు. ఎందుకు అవ్వట్లేదు? మన దగ్గర అన్ని రిసోర్సెస్ లేవు. హ్మ్. అంత స్టాఫ్ లేదు. ఇది మేజర్‌గా మన దగ్గర అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకే. అంటే ఈ ఆన్‌లైన్ సంబంధించింది గాని, లేపోతే ఆన్‌లైన్ ప్రైవసీకి సంబంధించింది గాని పూర్తిగా బ్యాన్ చేసే సాధ్యం ఉందంటారా ఇక్కడ మన ఇండియాలో? ఎట్లా అంటున్నారు మీరు ఎగ్జాక్ట్‌గా? అంటే ఏదన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక మెసేజ్ రావటం గాని, హ్మ్. అది మన హ్యాక్ చేయటం గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదైనా వాటెవర్ పూర్తిగా దీన్ని ఆపేసే అంత అవసరం పూర్తిగా 100% ఈస్ జరిగి నాట్ పాసిబుల్. బట్ జరగదు. చాలా వరకి ఇప్పుడు ఇంతకుముందు నేను ఐఫోన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు స్పామ్ మెసేజెస్ వస్తుండే. హ్మ్. నార్మల్‌గా రెగ్యులర్‌గా వచ్చేటివి. ఇప్పుడు నేనన్నట్టు లింక్స్, మీకు బ్యాంక్ మీద అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పేసి, లేకపోతే మీ సోషల్ మీడియా అకౌంట్ చేంజ్ అవుతుందని హ్మ్. చెప్పేసి స్పామ్ మెసేజెస్ వస్తుండే. హ్మ్. బట్ ఇప్పుడు ఏం చేస్తుంది ఐఫోన్, ఆటోమేటిక్‌గా అది స్పామ్ మెసేజెస్ ఏమన్నా అనిపిస్తే వాటిని డిటెక్ట్ చేసేసి బ్యాన్ చేసేస్తుంది. ఓకే. అట్లా వీడొక టెక్నాలజీ వాడు కనిపెట్టుకున్నాడు. హ్మ్. ఈవెన్ వాట్సాప్‌లో కూడా సేమ్. ఇప్పుడు స్పామ్ మెసేజెస్ చాలా వరకి బ్లాక్ అయిపోతున్నాయి హుహు. రాకుండా. అండ్ ఇంకొకటి, వాట్సాప్ కూడా మనకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్ నుండి మీకు ఏదైనా అన్నోన్ మెసేజ్ లేకపోతే సస్పీషియస్ మెసేజ్ అని వస్తే దాన్ని రిపోర్ట్ చేస్తే, వాడు అట్లా 2, 3 రిపోర్ట్స్ ఆ నంబర్ మీద ఒక 4, 5 రిపోర్ట్స్ వస్తే అది ఇక వేరే వాళ్ళకి ఎవరికి పోకుండా వాడు బ్లాక్ చేస్తున్నాడు అక్కడికెళ్ళి. హుహు. సో అలా పార్షియల్ మెజర్స్ తీసుకోగలుగుతాం. బట్ హ్మ్. 100% ఫుల్ ప్రూఫ్ మెజర్స్ అయితే ఏముండవు. చాలా మందిని మనం చూసుకున్నట్టయితే ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు పాన్ కార్డ్‌ని దాంట్లో నంబర్ కొట్టడమో, లేదా స్కాన్ చేయడమో, ఫోటో చేయడం, లోన్ యాప్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా! సో, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి ఎక్కువగా? పాన్ కార్డ్ ద్వారా. ఎప్పుడైనా కూడా పాన్ కార్డ్ అనే కాదండి, ఎనీథింగ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఈవెన్ మీకు లోన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మీరు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్‌లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్‌లో లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పబ్లిక్‌గా ఎక్కడ కూడా అప్‌లోడ్ చేయకూడదు. హ్మ్. ఈ డీటెయిల్స్ ఉంటే వాళ్ళు మీ మీ పేరు మీద లేకపోతే మీ ఫోటో యూజ్ చేసి, మీ పేరు యూజ్ చేసి డూప్లికేట్ ఐడెంటిటీ కార్డ్స్ ప్రొడ్యూస్ చేసి, లోన్స్ కోసం చెప్పేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని చెప్పేసి మల్టిపుల్ డిఫరెంట్ వేస్‌లో వాడతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై నౌ పే లేటర్ అని చెప్పేసి కొన్ని యాప్స్ వచ్చాయి. హ్మ్. అంటే వాడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు ఇప్పుడు కొనేసేయండి, డబ్బులు నాకు తర్వాత కట్టండి అని చెప్పేసి ఈఎంఐస్ ఇస్తాడు. అవును. దాని కేవైసీ వాడు ఏం అడుగుతాడంటే జస్ట్ మీ పాన్ కార్డ్, మీ ఆధారు. ఆధార్ కార్డ్, ఇవి సరిపోతాయి కేవైసీకి. హ్మ్. అది ఇప్పుడు నేను మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ ఇవి యూజ్ చేసి నేను కేవైసీ చేసేసినా అనుకోండి, అప్రూవ్ అయిందది. హ్మ్. లోన్ ఇస్తాడు నాకు 50,000 వరకి. హ్మ్. కట్టాల్సింది ఎవరు? మీరు. హ్మ్. అట్లా చాలా వరకు జరుగుతాయి ఫ్రాడ్స్. అన్ని కంపెనీస్ జెన్యూన్‌గా మొత్తం ఎవ్రీథింగ్ స్క్రూటినీ చేయవు. కొన్ని కొన్ని కొత్త కొత్తగా వచ్చేటివి జస్ట్ పాన్ కార్డ్ ఇస్తే వాడికి మొత్తం రికార్డ్ అంతా వచ్చేస్తుంది. హ్మ్. వాడికి సరిపోతదది. హ్మ్. పాన్ కార్డ్ మీరేదన్నా ఇప్పుడు ఇన్స్యూరెన్స్ సైట్స్‌లో కావచ్చు, లేకపోతే లోన్ సైట్స్‌లో కావచ్చు, జస్ట్ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వాడికొచ్చేస్తాయి. హుహు. సో, ఆ పాన్ కార్డ్ సరిపోతది వాడికి మిమ్మల్ని వెరిఫై చేసుకోవడానికి. బట్ ఆ పాన్ కార్డ్ మీరు వాడుతున్నారా? ఇంకెవరైనా వాడుతున్నారా? వాళ్ళే అట్లా వాడుతున్నారు. చాలా నో, 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 నో. ఆ! మీ పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే నేను అది వాడి నేను కేవైసీ చేసుకొని లోన్ తీసుకోవచ్చు. ఓకే. అట్లా జరిగాయి చాలా వరకు ఇన్సిడెంట్స్. హ్మ్. ఆహ్, ఒక ఒక యూపీలో అనుకుంటా. వాడి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ యూజ్ చేసి హ్మ్. ఇలాంటి బై నౌ పే లేటర్ యాప్స్ అని వీటిని అదొక హ్మ్. కేటగిరీ. సో, వాడు అందులో 50,000 ఎంతో లోన్ తీసుకున్నాడు. హ్మ్. ఇన్‌స్టాంట్ లోన్స్ అని వస్తున్నాయి కదా! ఈ మధ్య. అవును. ఇన్‌స్టాంట్ లోన్స్. సో, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి కేవైసీ చేసేసుకొని అది లోన్ తీసుకున్నాడు. తీసుకొని వీడికి తెలియట్లేదు. హ్మ్. 3 నెలల తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయింది. హ్మ్. 3 నెలల తర్వాత ఈ రికవరీ ఏజెంట్స్ వీడికి కాల్ చేస్తున్నారు. ఓకే. ఎవడైతే ఉందో, ఆ! కానీ మెయిన్ వ్యక్తి ఆ! దగ్గరకొచ్చేస్తున్నారు. కానీ వాడికి తెలియదు. వాడు వాడలేదు. హ్మ్. ఇంకెవడో సైబర్ క్రైమ్ చేసిన వాడు వాడిండు.
ఓకే. అట్లా కూడా జరుగుతున్నాయి. ఓకే. ఓటీటీలో గూడా మన పాన్ కార్డ్ లేకపోతే రకరకాలుగా అడుగుతున్నాయి గదా! దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయితదా? ఓటీటీలో పాన్ కార్డ్ అవేమి అడగరు కానీ ఆ! మా ఓటీటీలో జరిగే ఇష్యూస్ ఏంటంటే నార్మల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు మీది ఉంటుంది. సపోజ్ నెట్‌ఫ్లిక్స్ అనుకోండి. మీ నాకు ఇస్తారు. నేను ఇంకొకడికి ఇస్తా. సో దానివల్ల కొంచెం రిస్క్ ఉండొచ్చు. అంటే డిఫరెంట్ పాస్వర్డ్ అన్నిటికి మీరు డిఫరెంట్ అకౌంట్స్‌కి డిఫరెంట్ పాస్వర్డ్స్ వాడితే నో ఇష్యూ. హ్మ్. కానీ కొందరు ఏం చేస్తారు, ఒకటే పాస్వర్డ్ అన్నిటికి వాడతాడు. వాడు జీమెయిల్‌కి అదే వాడతాడు, వాడు ఓటీటీకి అదే వాడతాడు, వాడు బ్యాంక్‌కి అదే వాడతాడు అన్నిటికి. సో అలాంటప్పుడు ఇన్ థాట్ కేస్ మీరు ఆ ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేసుకోవద్దు. హ్మ్. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఇప్పుడు మీరు దీనికి వాడిన పాస్వర్డే మీ బ్యాంక్‌కి కూడా వాడిండ్రు. హ్మ్. ఇంకా దేనికో కూడా వాడిండ్రు. అవును. సో ఇది ఎక్కడైనా లీక్ అయితే బేసిక్‌గా లీక్ అవ్వడం అంటే ఏంటంటే చెప్తాను. ఇప్పుడు మీరు నార్మల్‌గా మొన్న 3 ఇయర్స్ బ్యాకో, 4 ఇయర్స్ బ్యాకో స్విగ్గీ యూజర్ డేటా మొత్తం లీక్ అయింది. హ్మ్. అవును. స్విగ్గీ యూజర్ డేటా లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ నేమ్, మీ నంబర్, మీ ఈమెయిల్ అడ్రెస్ ఇదంతా వీళ్ళు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారు. హ్మ్. డార్క్ వెబ్‌లో అమ్ముతారు. హ్మ్. సో వాళ్ళేం చేస్తారు, ఇవి యూజ్ చేసుకొని అటాక్స్ చేస్తారు. ఓకే. సో నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఓటీటీకి వాడిన పాస్వర్డే ఒకవేళ బ్యాంకింగ్ కూడా వాడుంటే హ్మ్. వాడికి ఎంతసేపు లాగిన్ అవ్వడం? అవును. అదే విధంగా మీరిప్పుడు ఇప్పుడు ఆ స్విగ్గీ విషయంలో స్విగ్గీకి వాడిన పాస్వర్డే మీరు దీనికి కూడా వాడుంటే, బ్యాంక్ బ్యాంకింగ్ కూడా అకౌంట్. వాడుంటే హ్మ్. సో అలాంటి అటాక్స్ జరుగుతున్నాయి ఓటీటీ. గుర్తుండడం కోసం ఒకటే పాస్వర్డ్ పెట్టుకుంటారు కాబట్టి ఆ! వీళ్ళకి అలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తా పెట్టుకోకూడదు. ఉంటాయి. అలా పెట్టుకోకూడదు. డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం కష్టమే. అవును. బట్ అన్నిటికి తప్పదు. ఒకటే పెట్టుకుంటే ఇలాంటివి జరుగుతాయి. ఓకే. మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యన ఏఐ వచ్చింది. హ్మ్. ఏఐ వచ్చిన తర్వాత వీడియోలు రికార్డ్ చేయడం. అంటే వేరే ఫేస్‌తో కూడా ఈ ఫేస్‌తో వాయిస్‌ని సేమ్ వాయిస్ తీసుకురావడం. మనం ఈ మధ్యన హీరోయిన్స్ కూడా చాలా చూసినాం మనం న్యూడ్ వీడియోస్ రావడం. సో ఇలాంటివి జరగకూడదంటే మనం ఏం చేయాలి? నేను ఫస్ట్ మీకు ఏం జరిగిందో ఒకటి ఆ! చెప్తాను. మీరు ఒక టెక్నాలజీ కంపెనీయే మన హ్మ్. ఇండియానే. హ్మ్. ఫస్ట్ సీఈఓది మెయిల్ అకౌంట్ హ్యాక్ చేశారు హ్యాకర్స్. ఓకే. ఆ! మెయిల్ అకౌంట్ హ్యాక్ చేసి, ఆ మెయిల్ నుండి వాళ్ళ కంపెనీ ఫైనాన్స్ హెడ్‌కి వీడియో కాల్ చేశారు. మెయిల్ నుంచి. మెయిల్ అడ్రెస్ తోటే ఆయనది వీడియో కాలింగ్ అకౌంట్ కూడా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అవును. జూమే అవును. కావచ్చు, వస్తది. గూగుల్ అవును. మీట్సో కావచ్చు. అదే అడ్రెస్ ఉంటుంది దానికి కూడా. హ్మ్. సో, దాని నుండి ఆయనకి వాళ్ళ ఫైనాన్స్ హెడ్‌కి కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి సో అండ్ సో అకౌంట్‌కి ఇన్ని కోట్లేసేయండి అని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిండు. హ్మ్. ఆయనేమనుకున్నాడు, వీడియో కాల్ ఎవరు చేశారు? వాళ్ళ బాస్. హ్మ్. వాళ్ళ బాస్ అకౌంట్ నుండి కాలొచ్చింది. అవును. మాట్లాడింది గూడా వాళ్ళ బాసే. ఓకే. ఆ! ఆయన డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కోట్లు. కోట్లు. హ్మ్. చేశాక కొన్ని రోజుల తర్వాత, ఒక వారం తర్వాతో, 10 రోజుల తర్వాతో ఆహ్, రియల్‌గా బాసొచ్చి ఆయనతో మాట్లాడాడు. హ్మ్. డబ్బులు ఎటుపోయాయని జెప్పేసి. సార్ మీరే గదా సార్ మొన్న పలానా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమన్నారు 2 కోట్లు అంటే, నేనెప్పుడు చేయమన్నాను అంటే, ఆ! సార్ మొన్న మీరే గదా సార్ వీడియో కాల్ చేసింది. హ్మ్. అంటే, లేదు నేనెప్పుడు చేయలేదే అంటే, అప్పుడు వాళ్ళకి డౌటొచ్చింది. ఏమైందా అని జెప్పేసి సైబర్ క్రైమ్ ఏజెన్సీస్ కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేట్ జేస్తే, హ్మ్. ఆ సీఈఓది ఫస్ట్ ల్యాప్‌టాప్ హ్యాక్ అయింది. హ్మ్. ల్యాప్‌టాప్ హ్యాక్ అయినంక ఆయన జీమెయిల్ అడ్రెస్, పాస్‌వర్డ్ అన్నీ హ్యాకర్స్‌కొచ్చాయి. ఓకే. వచ్చాక వీళ్ళేం జేశారు, ఈ సీఈఓ ఏవైతే సోషల్ మీడియాలో వీడియోస్, ఫోటోస్ ఏవైతే ఉంటాయో పాతవి, హ్మ్. అవి యూజ్ జేసి ఏఐకిచ్చి ఆయన వీడియో కాల్ మాట్లాడే వీడియో ఇంతకుముందు ఆయనతో మాట్లాడాడు గదా! అవును. ఆ వీడియోని ట్రైన్ జేసి, ఆ వీడియో తయారు జేశారు. ఎట్లా మాట్లాడాలో. ఓకే. తయారు జేసి ఆయనతో మాట్లాడించారు. డబ్బులేయించారు. హ్మ్. ఇదంతా అయింది. అంటే మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకునే కొద్దిగా చాలా వస్తూనే ఉన్నాయి. సో, ఇలాంటివి జరగకూడదు అంటే ఇప్పటికైతే వన్ థింగ్ అండి. ఫస్ట్ మీకు ఇప్పుడు ఇలాంటివేమన్నా మీకు అంటే ఇప్పుడు కోట్ల వ్యవహారం ఇది. అవును. సో, మీకు కాలొచ్చినా, లేకపోతే మెసేజొచ్చినా, బాస్ మీకు కాల్ చేస్తున్నాడనుకోండి. జస్ట్ వాయిస్ కాల్. లేకపోతే మెసేజ్ చేసాడు మీకు. సో అండ్ సో అకౌంట్‌కి ఇంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయండి. ఆర్ మేబీ ఈవెన్ వీడియో కాలొచ్చినా గూడా ఒకసారి ఫిజికల్లీ వెరిఫై చేసుకోండి. ఓకే. లేకపోతే వన్ థింగ్ ఏం చేయండంటే ఫస్ట్ మీరు ఆయన ఏ అకౌంట్ నుండైతే ఏ నంబర్ నుండైతే కాల్ చేసిండో, ఏ నంబర్ నుండైతే మెసేజ్ చేసిండో ఫస్ట్ ఆ కాల్ కట్ చేయండి. కట్ చేసి మీరు వేరే నంబర్ నుండి కాల్ చేయండి. పర్సనల్ నంబర్‌కి కాల్ మీరు చేయండి. కాల్ చేసి మాట్లాడండి. హ్మ్. ఆ కాల్‌లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ తీసుకోకుండా మీరు మళ్ళీ ఒకసారి డబుల్ చెక్ చేసుకోవడానికి హ్మ్. మీరు మళ్ళీ ఫోన్ కాల్ మీదనో లేకపోతే వాట్సాప్ కాల్‌లో మీరు కాల్ చేసి చెక్ చేసుకోండి. చెక్ దట్ ఈస్ ద చేసుకుంటాను. ఓన్లీ వే ఫర్ నౌ.
అంతే అంతకు మించి. ఇప్పటికైతే ఇంతే దారి. తర్వాత కొత్త కొత్త ఓకే. టెక్నిక్స్ అంటే వస్తాయి. సోషల్ మీడియాలో ఫోటోలు అప్‌లోడ్ చేయనోళ్ళు ఎవ్వరూ లేరు. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అప్‌లోడ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అని మనం వింటా ఉన్నాం వీడియోస్‌లో. నిజంగా ఇవి అంటే దీంతో క్రియేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎంతైనా సంపాదించుకోవచ్చు ఇక. ఎవరిదైనా చేయొచ్చండి. ఇప్పుడైతే స్కూల్ పిల్లలు కూడా తయారు చేస్తున్నారు. మీ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటే వాడు పిల్లాడు కూడా తయారు చేస్తాడు. అంత అడ్వాన్స్ అయిపోయింది ఏఐ. సీరియస్‌గా. ఆ! అడ్వాన్స్ టెక్నాలజీ. సీరియస్‌గా. హ్మ్. ఈ ఇప్పుడు నాకు తెలిసి ఫారిన్ కంట్రీలో ఒక కంట్రీలో రీసెంట్‌గా ఇన్సిడెంట్ ఏమైందంటే మదర్ ఒక మదర్ కాలొచ్చింది. ఏమని ఇట్లా పాప నుండి. నేనిక్కడున్నాను. నన్నెవరో కిడ్నాప్ జేశారు. హ్మ్. ఇన్ని డబ్బులిస్తేనే నన్ను వదులుతా అంటున్నారని జెప్పేసి కాలొచ్చింది. ఓకే. ఆ పాప వాయిస్‌లోనే. హ్మ్. ఆమె మదర్ ఇమ్మీడియేట్‌గా మేబీ స్మాల్ అమౌంటే పెద్ద అమౌంటేం గాదు. మదర్ ఇమ్మీడియేట్‌గా డబ్బులు ట్రాన్స్‌ఫర్ జేసింది. సరే మేము ఈ పాపని ఇంటికి పంపించేస్తాం. మీరు ఇంటికెళ్ళేసి చూసుకోండి అని జెప్పేసరికి యాక్చువల్‌గా పాప ఎక్కడికెళ్ళలేదు ఇంట్లోనే ఉంది. ఓకే. ఇంట్లోనే ఉంది. కాకపోతే ఈమె వెరిఫై జేసుకోలేదు. ఈమె డైరెక్ట్ పానిక్‌లో నమ్మేసింది మా పాప వాయిసే గదా! అని జెప్పేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ జేసింది అయిపోయింది. ఇదేంటంటే ఇదంతా ఎట్లా మీకు సోషల్ మీడియాలో మీ వీడియోస్, మీ ఫోటోస్ దీనితోటే వాళ్ళు జేస్తారు ఇవన్నీ. ఓకే. అన్న నిశాంత్ అన్న ఇప్పటి వరకు చూసిన దాంట్లో అతి పెద్ద క్రైమ్ మీరు చూసిన దాంట్లో హ్యాండిల్ చేసిన దాంట్లో ఒకటేమైనా చెప్పగలుగుతారా? హ్మ్. మేము జేసే పనేంటంటే మా ఇప్పుడు ఎనీ కంపెనీ. ఆ కంపెనీలో మీకు ఫిజికల్ సిస్టమ్స్ గావచ్చు, వైఫై నెట్వర్క్స్ కావచ్చు, లేకపోతే మీ వెబ్‌సైట్స్ గావచ్చు, వీటిని ప్రొటెక్ట్ జేయడం మా పని హ్మ్. బేసిక్‌గా. మేము జేసిన అంటే కొంచెం పెద్దది అని గాదు గానీ ఛాలెంజింగ్ టాస్క్ ఒకసారి ఏం జరిగిందంటే పేమెంట్ గేట్‌వే హ్యాక్ జేశారు. హుహు. ఒక కంపెనీది పేమెంట్ గేట్‌వే హ్యాక్ జేశారు. ఓకే. సో, ఏమవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదో కంపెనీ ఉంది. హ్మ్. నాదొక పేమెంట్ గేట్‌వే అంటే కస్టమర్ ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బులన్నీ నా దాంట్లో పడాలంటే, నా బ్యాంక్ అకౌంట్‌లో పడాలంటే మేమొక పేమెంట్ గేట్‌వే వాడతాం. హ్మ్. ఆ పేమెంట్ గేట్‌వేని సమ్‌హౌ వాళ్ళు హ్యాక్ జేశారు. హ్మ్. సో, నా కంపెనీ అకౌంట్‌లో పడాల్సిన డబ్బులన్నీ వాడి అకౌంట్‌లో పడుతున్నాయి. ఓకే. సో, దీన్ని టాకిల్ జేయడానికి యాక్చువల్‌గా చాలా టైం ఏం పట్టలేదు. కాకపోతే ఏంటంటే, దానివల్ల జరిగిన నష్టం కొన్ని కోట్లలో జరిగింది. ఓకే. అంటే అది చాలా పెద్ద కంపెనీ. సో, వాళ్ళకి డైలీ ట్రాన్సాక్షన్సే క్రోర్స్‌లో ఉంటుంది. ఓహ్! సో, ఒక్కరోజు అది హ్యాక్ అయినా గూడా కొన్ని కోట్ల నష్టం. సో, అది అన్‌డూ జేయడానికి మాకు ఒక 2 డేస్ పట్టింది. అంటే దానికి చాలా పెద్ద టీమ్ పట్టిందిలెండి. హ్మ్. డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ మెథడ్స్ చాలా పెద్ద టీమ్ అవసరం పడింది. ఓకే. సో, అట్లా 1 ½ డేలో దాన్ని అన్‌డూ చేయగలిగాం. 7 క్రోర్స్ ఏమో డైవర్ట్ అయ్యాయి ఫండ్స్ ఒక రోజులో. 7 క్రోర్స్. హ్మ్. ఓకే. దొరికాడు. దొరికాడు. దొంగ దొరికాడు. హైదరాబాద్ అంటే ఈ ఇండియా వాళ్ళేనా? ఇండియా వాళ్ళే. వాడు బెంగుళూరు నుండి ఆపరేట్ చేశాడు. బెంగుళూరు ఎంత నుండి. టాలెంటెడ్ ఉన్నారండి ఇండియా అండ్ వాళ్ళు. హి వాస్ వెరీ యంగ్. ఎంత సమ్ 21 22 దట్ ఓహ్! గాయ్ వాస్. వాడు వాడు చేసిన తప్పేంటంటే, ఆ ఫండ్స్ అన్నీ వాడి బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. ఓకే. మీకు ఒక డెస్టినేషన్ తెలుస్తుంది. డబ్బులు ఏ అకౌంట్‌లోకి వెళ్తున్నాయి. సో, అవును. అందుకే ఈజీగా దొరికాడు. హ్మ్. చాలా మంది చాలా మంచి స్కిల్డ్ హ్యాకర్స్ అయితే వాళ్ళేం చేస్తారంటే, ఆ డబ్బుని వాడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోకుండా డిఫరెంట్ బి ఫేక్ ఆధార్ కార్డ్‌లు, ఫేక్ పాన్ కార్డ్‌లతోటి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేపిచ్చి, ఆ అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం, లేకపోతే క్రిప్టో కరెన్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేయడం అట్లా చేస్తారు. సో, ఓకే. అలాంటి సిట్యుయేషన్స్‌లో దొరకడం కష్టం. హ్మ్. సో, వీడు చేసిన పొరపాటు అదే. వాడి అకౌంట్‌లో వాడే యేసుకున్నాడు. అందుకే దొరికాడు. ఓకే. క్రిప్టో అంటే మనం చూస్తుంటాం కదా! బిట్ కాయిన్స్ వీటిలో కూడా హ్మ్. డబ్బులు డైరెక్ట్‌గా పంపించుకోవచ్చా మనం? హ్మ్. 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 అర్థం కాదా దాంట్లో అప్పుడు మనం హ్యాక్ చేయలేమా? లేదు ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుండి మీరు డైరెక్ట్ క్రిప్టోస్ కొనొచ్చు. కొనొచ్చు. హ్మ్. ఓకే. సో, వీళ్ళు బేసిక్‌గా ఏం చేస్తారంటే హ్యాకర్స్ మీ అకౌంట్‌లోకెళ్ళి డబ్బులు దొంగలించి హ్మ్. కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి ఇక్కడ. హ్మ్. వీళ్ళదొక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు మీ డేటా అంతా డార్క్ వెబ్‌లో అమ్ముతారు. అవును. ఆ డేటా యూజ్ చేసి ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇట్లా చేస్తారు. హ్మ్. సో, వాళ్ళట్లా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, లేదంటే ఎవరైనా ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో, పల్లెటూరులో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఐడియా ఉండదు. సో, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులిచ్చి, వాళ్ళ డీటెయిల్స్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. హ్మ్. సో, వీళ్ళు దొంగతనం చేసిన డబ్బుల్ని ఈ అకౌంట్స్‌లోకి డైవర్ట్ చేస్తారు. అయితే వాళ్ళు ఫేక్‌గా క్రియేట్ చేసిన అకౌంట్సే కావచ్చు, లేకపోతే ఇట్లా జనాల్ని మోసం చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అకౌ
సో ఇందులో నుంచి మీ డబ్బులు ఇందులోకి వస్తాయి ఫస్ట్, ఇందులో నుంచి వాడు క్రిప్టోలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు. ఇంకా ఆ డబ్బులు దొరకవు ఇంకా. దొరకవు ఇంకా. ఒకసారి అందులోకి వెళ్ళిందంటే దొరకవు. దొరకవు. ఇందులో కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే, మీ దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ సపోజ్ ఒక ₹1,00,00,000 దొంగతనం చేస్తే ఫస్ట్ ఒక అకౌంట్ లో ₹1,00,00,000 వస్తాయి. ఆ 1,00,00,000 నేను ఇమీడియట్ గా ఒక 10 అకౌంట్ లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను, 10 అకౌంట్ లోకి. సో వీళ్ళకి క్యాచ్ చేయడం కష్టం. ఇమీడియట్ గా నేను ఆ 10 అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. 10 అకౌంట్లను ట్రేస్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకు కష్టం అవుతుంది. మళ్ళీ ఆ 10 అకౌంట్ల నుండి మళ్ళీ క్రిప్టోలోకి వెళ్ళిపోతాయి డబ్బులు విత్ ఇన్ అవర్స్. ఓకే. సో ఎక్కువ టైం ఉండదు వీళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయడానికి. అందుకే ఏమంటారంటే, ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే 1 అవర్ లోపు రిపోర్ట్ చేయాలి, గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్ లోపు రిపోర్ట్ చేస్తే అది రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. హోప్ అంతే. 1 అవర్ దాటిందంటే కష్టం. ఎందుకంటే ఆ 1 అవర్ లో ఇక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకే. మల్టిప్లై అయిపోతుంది. ఇంకా దొరకవు అది. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ అంటే మనం క్యూఆర్ ఎక్కువ వచ్చింది ఈ మధ్య. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే క్యూఆర్ వల్ల? క్యూఆర్ వల్ల ప్రాబ్లమ్స్ అంటే కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ నేను చూసాను. ఏమవుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్ ఉంది, ఏదైనా టీ కొట్టు ఉంది, ఎనీథింగ్, ఎనీ బిజినెస్ మంచిగా రన్నింగ్ లో ఉంది, వాడికి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయంటే వాడి క్యూఆర్ ముందు వీడు ఫేక్ క్యూఆర్ పెట్టేస్తున్నాడు. ఓకే. సో వాడికి రావాల్సిన డబ్బులన్నీ వీడికి పోతున్నాయి, వాడు నోటీస్ చేసే లోపు. కొందరు లేట్ గా నోటీస్ చేస్తారు, కొందరు ఏం చేస్తున్నారు, ఆ స్పీకర్స్ పెట్టుకుంటున్నారు, డబ్బులు కొందరు పెట్టుకోవట్లేదు, కొందరికి తెలియదు. సో వాళ్ళు పడుతున్నాయి అనుకునే డబ్బులు, బట్ డబ్బులు మాత్రం వాడిపోతా ఉంటాయి. అట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో మోస్ట్లీ క్యూఆర్ తోటి అవే జరుగుతున్నాయి, అంత పెద్దగా ఏం లేవు. అంటే ఇప్పుడు క్యూఆర్ పంపించారన్న, నాకే ఒక మెసేజ్ వచ్చింది నార్మల్గా. స్నాప్ లో పరిచయం అయ్యారు. మాట్లాడుతూ నాకు ఒక 347 అవసరం ఉంది, మా మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒక 314 చేయండి అని అడిగారు. నెంబర్ పెట్టని అడిగాను నేను. స్కానర్ పెట్టారు. నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను స్కానర్ ఓపెన్ చేయలేదు, ఆ ఫోన్పేలో కూడా గ్యాలరీలోంచి తీసుకోలేదు నేను. సో అలాంటి జరగవచ్చు. స్కానర్ తో కూడా చేయొచ్చు. నేను ఇంత మీకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఫిషింగ్ అటాక్ అన్నాను కదా, లింక్ క్లిక్ చేస్తే. అట్లా లింక్ కాకుండా స్కానర్ కూడా తయారు చేసి పంపొచ్చు మీకు. ఓకే. ఆ స్కానర్ లో కూడా కోడ్ చేసి మీరు ఆ స్కానర్ ఓపెన్ చేయగానే అదేదో సైట్ కి డైవర్ట్ చేయడం మిమ్మల్ని, అట్లా కూడా జరుగుతుంది. సేమ్ మెథడ్, కాకపోతే ఇక్కడ లింక్, అక్కడ స్కానర్ కూడా అదే నాకు డౌట్ వచ్చింది, బట్ నేను ఓపెన్ చేయలేదు. క్యూఆర్ లో ఇందులో లింక్ లో అయినా కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ లో కూడా కోడ్ ఉంటుంది, అంతే. సేమ్ అక్కడ లింక్, ఇక్కడ క్యూఆర్ కోడ్, అంతే డిఫరెన్స్. ఓకే. ఇంత మైండ్ సెట్ ని దేశాన్ని బాగు చేయడానికి ఉపయోగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటా. అట్లా ఉండదండి. మంచి ఉన్న కాడ చెడు ఉంటది, చెడు ఉన్న కాడ మంచి, రెండు ఉంటేనే బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడున్న వాళ్ళకి ఏం చెప్తారని, యూత్ కానీ ఫోన్ ఎక్కువగా డిజిటల్ మార్కెట్ ని కానీ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింపుల్ థింగ్, అన్నోన్ సోర్సెస్ నుండి మన మెసేజెస్ వచ్చినా, కాల్స్ వచ్చినా కూడా ఇమీడియట్ గా పానిక్ అవ్వకండి. టేక్ ఎ సెకండ్, టేక్ ఎ బ్రేక్, కొంచెం ఆలోచించండి. ఆ మెసేజ్ ఏముంది కరెక్ట్గా చదవండి. ఒకవేళ మీకు అప్పుడు ఆ టైంలో మీకు మైండ్ పని చేయకపోతే వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళతో ఒకసారి చెక్ చేయించండి. లింక్స్, అన్నోన్ లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. క్లిక్ చేసినా అందులో మీ డీటెయిల్స్ అసలే ఇవ్వకండి. ఇది బేసిక్. ఇది అడ్వాన్స్డ్ అంటే అది టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్, కానీ బేసిక్ గానైతే అన్నోన్ సైట్స్ నుండి, అన్నోన్ మెసేజెస్ నుండి వచ్చిన లింక్స్ మాత్రం క్లిక్ చేయొద్దు. చేసినా అందులో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వద్దు. సింపుల్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఊర్లలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉండదని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు. కాల్స్ చేసి మేము ఈ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేకపోతే మేము ఈ సో ఆర్గనైజేషన్ నుండి కాల్ చేస్తున్నాం, మేము చెప్పిన ఈ ప్రాసెస్ చెప్తాం, ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మీకు డబ్బులు వస్తాయి, మీకు ఈ ఆఫర్ వస్తుంది, లేకపోతే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి అకౌంట్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోండి, లేకపోతే బ్లాక్ అవుతుంది అని చెప్పేసి. నేను అక్కడ లింక్ అని చెప్పాను, ఇప్పుడు మీరు క్యూఆర్ కోడ్ అన్నారు, ఇది ఒకటి వాయిస్ కాల్స్. సో వాళ్ళకి మేబీ నిజమేనేమో, నా నంబర్ ఉంది వీడి దగ్గర, నా డీటెయిల్స్ అని ఉన్నాయి, వాడు కాల్ చేసి మీది సో నేము, మీరు ఇక్కడ ఉంటారు, అడ్రస్ నేమ్ వాడి దగ్గర ఉంటది, ఫోన్ నంబర్ ఉంటది. సో ఈ 3 డీటెయిల్స్ చెప్పేసరికి వాళ్ళు వినే వాళ్ళకి నిజమేనేమో, నిజంగానే బ్యాంక్ నుండి కాల్ చేస్తుండేమో, నేను ఓకే నమ్మేసి వాడు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా చేస్తారు. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఒక మెసేజ్ మీకు లింక్ పంపిస్తున్నాను మేడం, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ యూజర్ నేమ్ వస్తే ఆ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి, పాస్వర్డ్ ఇచ్చేసేయండి అని చెప్తాడు. అట్లా కూడా అవుతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ లింక్ వచ్చి వాడు మెసేజ్ చేసి లింక్ క్లిక్ చేస్తే పోయేటి, ఇప్పుడు ఇట్లా కూడా చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాంకే కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషనే కావచ్చు, ఎనీ కంపెనీయే కావచ్చు, మీకు కాల్స్ చేసి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయమని అడగవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చేయమంటే మేము డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి, బ్యాంక్కి వెళ్ళి మేము ట్రాన్సాక్షన్ చేసుకుంటామండి అని చెప్పేసి కాల్ కట్ చేయండి. అంతేగాని వాళ్ళు చెప్పే ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వకండి. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎన్ని కోట్లు నష్టపోయి ఉండొచ్చు అన్న?
బెట్టింగ్ యాప్స్ వల్ల మొన్న ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతా ఉంటే ఓన్లీ మన తెలంగాణ స్టేట్‌లోనే సమ్ 1400 క్రోర్స్ ఎంతో ఓహ్! బెట్టింగ్ రీసెంట్ అంటే ఈ ఇయర్ మేబీ. ఈ ఇయర్‌లోనే. ఈ ఇయరే. ఓకే. అంటే అందులో చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ చేస్తున్నారులెండి బెట్టింగ్. హ్మ్. అయింది. ఇంకా వరల్డ్ వైడ్ అంటే చెప్పలేం. ఎందుకంటే కొన్ని కంట్రీస్‌లో బెట్టింగ్ ఈస్ లీగల్. సో, హ్మ్. దాన్నక్కడ స్కామ్ అనలేం మనం. హ్మ్. ఫ్రాడ్ అనలేం. మన ఇండియా కొన్ని కంట్రీస్‌లో అది ఇల్లీగల్. సో, అక్కడ జెన్యూన్ అది. హుహు. బట్ ట్రాన్సాక్షన్స్ మాత్రం కోట్లలో, వేల కోట్లలో జరుగుతాయి వరల్డ్ వైడ్ చూసుకుంటే. ఓకే. యూకే, హ్మ్. యూరోప్, యూఎస్ ఇలాంటి కంట్రీస్‌లో యూఎస్ కూడా కాదు. యూఎస్ కూడా నాకు తెలిసి బెట్టింగ్ ఇల్లీగల్ అనుకుంటా. యూరోప్‌లో కొన్ని కంట్రీస్ బెట్టింగ్ ఈస్ లీగల్. హుహు. ఈ మీరు చూసే ఉంటారు Bet365 అని చెప్పేసి అవును. కొన్ని సైట్స్ ఇవన్నీ లీగల్. ఓకే. వేల కోట్ల కానీ మన ట్రాన్సాక్షన్స్. కంట్రీకి కాదు. మన కంట్రీలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. టెలిగ్రామ్స్‌లో రకరకాలుగా మంచి ఉంది, చెడు ఉంది దాంట్లో. కానీ చెడు ఎక్కువ ఉందన్నట్టుగా అనిపిస్తుంది. సో, టెలిగ్రామ్‌లో లింక్స్ వల్ల కూడా చాలా మంది నష్టపోయినోళ్ళున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎక్కువ అక్కడే స్టార్ట్ అయితే వింటా ఉన్నాం కదన్నా! టెలిగ్రామ్ అనే కాదండి. మీరు ఏ సైట్ ఓపెన్ హ్మ్. చేసినా కూడా ఈవెన్ ఫేస్‌బుక్ మెసేజెస్ కూడా చూడండి. ఫేస్‌బుక్‌లో కూడా చాలా స్పామ్ మెసేజెస్ వస్తాయి. ఓకే. వాట్సాప్ ఒక్కటి వాడు కొంచెం ఇప్పుడు స్పామ్ ఫిల్టర్స్ పెట్టి అవి ఇవి పెట్టి కొంచెం ఫిల్టర్ చేసి హ్మ్. తగ్గిస్తున్నాడు గానీ, టెలిగ్రామ్ ఇంకా కొంచెం ఆ మెజర్స్ ఫాలో అవ్వట్లేదు. సో, కంపారిటివ్‌లీ వాట్సాప్‌తో కంపేర్ చేస్తే టెలిగ్రామ్ కొంచెం తక్కువే అనుకోవాలి స్టాండర్డ్స్‌లో. హ్మ్. ఎందుకంటే అందులో పార్న్ సైట్స్ అని చెప్పేసి, పైరసీ మూవీస్ అని చెప్పేసి అవును. డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్ ఓపెన్ చేసి వాడు మొత్తం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. హ్మ్. వెరాజ్ వాట్సాప్‌లో కొంచెం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో, అట్లా చూసుకుంటే టెలిగ్రామ్ కొంచెం అన్‌సేఫే అనుకోవాలి. టెలిగ్రామ్. హ్మ్. చాలా ఉందన్న. అంటే మీరు జస్ట్ నార్మల్‌గా చెప్తున్నారు గానీ మనం చూసే దాంట్లో చాలా లింక్స్ వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ స్టార్ట్ అయ్యేది అక్కడ. బెట్టింగ్ ఒస్తాయి, పార్న్ హ్మ్. సైట్స్ ఒస్తాయి, ఆ! పైరసీ మూవీస్ ఒస్తాయి, హ్మ్. లోన్ స్కామ్స్ ఒస్తాయి, హ్మ్. స్టాక్ మార్కెట్ స్కామ్స్ ఒస్తాయి ఆ! అందులో. అన్నీ చాలా ఉన్నాయి. ఓకే. కానీ నేను మీకు రఫ్‌గా జెప్పాను. ఆ! చాలా ఉన్నాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్‌యి చాలా జరుగుతాయి అందులో. హ్మ్. మీరు ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మేము మీకు ఇప్పుడు స్టాక్ స్టాక్ టిప్స్ ఇస్తాం. మార్కెట్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్. స్టాక్ టిప్స్ ఇస్తాం మీకు. మంత్లీ ఇంత సంపాదించొచ్చు అది అని జెప్పేసి. టెలిగ్రామ్ చాలా ఛానెల్స్ ఉన్నాయి. మీరు జస్ట్ స్టాక్ మార్కెట్ అని సెర్చ్ చేయండి అందులో. హ్మ్. మొన్న గూడా టెలిగ్రామ్ ఫౌండర్ పైన ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన పైన ఏదో కంట్రీలో కేసేశారు. అంటే టెలిగ్రామ్‌లో పార్న్ విచ్చలవిడిగా స్ప్రెడ్ అవుతుంది. పార్న్ సైట్స్, పార్న్ మూవీస్ అని జెప్పేసి అండ్ టెలిగ్రామ్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. దీనివల్ల పిల్లలు గూడా చెడిపోతున్నారు. ఎందుకంటే ఈ ఈ వాట్సాప్ గావచ్చు, టెలిగ్రామ్ గావచ్చు 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఏజ్ రిస్ట్రిక్షన్ అంతే. ఆ హ్మ్. 13, 14 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సైన్ అప్ అవ్వచ్చు. ఓకే. సో, పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. బెట్టింగ్ సైట్స్‌కి అలవాటు పడుతున్నారని ఆ ఫౌండర్ మీద కేస్ గూడా ఏసారు. నడుస్తుంది. ఇంకా ఏం అవ్వలేదు. ఓకే. డార్క్ వెబ్ అంటే ఏంటన్న అసలు? డార్క్ వెబ్‌కి కారణం అంటే దానికున్న లోపల ఏమేమి జరుగుతా ఉంటదది? డార్క్ వెబ్ అంటే ఏం లేదు వంశీ. ఇప్పుడు నార్మల్‌గా ఇంటర్నెట్ ఉందా? హ్మ్. ఇంటర్నెట్‌లో అందులో లేయర్స్ ఉంటాయి 3. ఓకే. సర్ఫేస్ వెబ్, సర్ఫేస్ వెబ్ అనేది మనం వాడేది. హ్మ్. డార్క్ వెబ్, డీప్ వెబ్ 3 లేయర్స్. ఓకే. ఈ డార్క్ వెబ్ గురించి మాట్లాడదాం. డార్క్ వెబ్ అనేది నార్మల్‌గా ఇప్పుడు మన బయట బ్లాక్ మార్కెట్ ఎట్లుంటుందో, ఈ ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్ అది. ఓకే. సో, మనం బ్లాక్ మార్కెట్‌లో ఏం చేస్తాం? బయట దొరకని ప్రొడక్ట్స్ మనకి బ్లాక్ మార్కెట్‌లో దొరుకుతాయి. హ్మ్. కొన్ని ఇల్లీగల్ ప్రొడక్ట్స్. అవును. డ్రగ్సే కావచ్చు, అంతెందుకు ఏనుగు దంతాలు, జింక కొమ్ములు ఇవన్నీ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారు. హ్మ్. పులిగోర్లు, హ్మ్. డ్రగ్స్, ఆర్గన్స్ సేమ్ అదే ఇంటర్నెట్‌లో. హుహు. ఇప్పుడు డార్క్ వెబ్‌లో మీకేమేమి దొరుకుతుంది? ఎవ్రీథింగ్. మీకు బాంబ్ కావాలంటే బాంబ్ దొరుకుతుంది. గన్స్ కావాలంటే గన్స్ దొరుకుతాయి. ఓహ్! అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు దొరుకుతాయి. ఎవరైనా మర్డర్ చేపియాలంటే అందులో క్రిమినల్స్ దొరుకుతారు. డ్రగ్స్ అంటే డ్రగ్స్. ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. ఓకే. అందులో డార్క్ వెబ్‌లో ఎందుకు చేస్తారు ట్రాన్సాక్షన్స్ అంటే ట్రేస్ చేయలేం. ట్రేస్ చేయాలి. నేను ఎవరినైనా ఇప్పుడు ఏమైనా మర్డర్ చేయాలంటే నేను డార్క్ వెబ్‌లో ఎతుక్కుంటా, వాడితో డీల్ చేసుకుంటా. ఇగో పలానా వ్యక్తి వాడికి డీటెయిల్స్ ఇస్తా, ఇగ వీడిని ఇట్లా చంపేసేయాలి. హ్మ్. ట్రాన్సాక్షన్స్ అంతా క్రిప్టో కరెన్సీలో చేస్తా. వాడి డబ్బులెళ్ళిపోతే వాడు చంపేస్తాడు. వానికి డీటెయిల్స్ పంపిస్తాడు. ఇది ఎక్కడ ట్రేస్ అవ్వదు. ఇన్ ఓహ్! మోస్ట్ కేసెస్ ట్రేస్ అవ్వదు. అందుకని చెప్పేసి అందరూ డార్క్ వెబ్ అంటే అందరని కాదు చేసేవాళ్ళు. ఓకే. ఇంకొక లేయర్ ఉందన్నారు కదా! దాంట్లో? డీప్ వెబ్ ఆ! అది మనకి యూజ్ అయ్యేది కాదులెండి. హ్మ్. డార్క్ వెబ్ అయితే ఇది. ఓకే. జాగ్రత్తగా ఉండండి అన్న చాలా క్లుప్తంగా చెప్పారు. ప్రతి విషయం గూడా అంటే ఎలా వచ్చిద్ది? ఎలా ఎళ్ళిద్ది? దాంట్లో ప్రతి లింక్ ఓపెన్ చేసినా గూడా దయచేసి మీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దని చెప్తున్నారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం సంపాదించిన రూపాయి ఎంతో నెలంతా కష్టపడితే ఒక 30, 40 వేలు వస్తాయి. అది ఒక్క రోజులో పోతే ఎంత బాధ ఉంటదో మనకు తెలుసు కాబట్టి సో, జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ. థాంక్ యూ అన్న. థాంక్ యూ.